ప్రియులరా, ప్రతిరోజు ఒక్క అరగంట అయినా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు కలిసి విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుళ్ళు మనం సంపూర్ణంగా ఉండగలుగుతాం. మనుషులు చాలా గౌరవించబడతాం. మన మనసులో చాలా నెమ్మది వస్తుంది. మనం సుఖంగా బ్రతకగలుగుతాం. కాబట్టి రోజుకి ఒక్క అరగంట అయినా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు కలిసి విజ్ఞాపన చేయండి. ఈ విజ్ఞాపన ప్రార్థనకి శత్రువు చాలా జడిసిపోతాడు. ఎందుకంటే ఇంక వాడి చేతులు కాళ్ళు పనిచేయు. అందుకనే మనం అందరం విజ్ఞాపన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఆ పాటల పుస్తకం మజ్జిగ తీసుకోండి, నేను ఒక పాట పాడి దేవుడు వాక్యంలోకి వెళ్తాను. యేసు ప్రభు వారి వైపు మనము చూడాలని బైబిల్ చెప్తుంది. యేసు వైపు మనం చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిరంగములో ఓపికతో పరుగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు యేసయ్య, సిలువను సహించుకున్నాడు. దేవుడు సింహాసనం యొక్క కుడిపార్శ్వాన ఇప్పుడు కూర్చునున్నాడు. మన విశ్వాసానికి ఆయన కర్త. కాబట్టి మనము ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలని బైబిల్ చెప్తుంది. అక్కడ విశ్వాసానికి కర్త అనే దగ్గర ఒకటంకేసి చిన్న అక్షరాలతో కింద రాశారు, చూడండి. సేనాధిపతి. యేసు ప్రభువారు సేనాధిపతి, మనమేమో ఆయన సైన్యం. మనమందరం ఆయన సైన్యం. ఆయన సేనాధిపతి. సైనికుడు ఎప్పుడు సేనాధి వైపే చూడాలి. అతడు ఎట్టి వెళ్తే సైనికుడు కూడా అట్టే వెళ్ళాలి. యేసు ప్రభు మన సేనాధిపతి. నేను ఒక పాట పాడతాను. సేనాధిపతివైన యేసు నీ వైపే నేను చూచుచు, సేనాధిపతివైన యేసు నీ వైపే నేను చూచుచు, నిన్నే నేను తలంచుచు నీ నామస్మరణే
చేయుచు నిన్నే నేను తలంచుచు నీ నామస్మరణే చేయుచు ఓపికతో పరిగెత్తేదన్ నా పరుగు కడముట్టించేదన్ ఓపికతో పరిగెత్తేదన్ నా పరుగు కడముట్టించేదన్ సేనాధిపతివైన యేసు సర్వము నెరిగిన సర్వోన్నతుడా సమస్తమునకు సర్వేశ్వరుడా సర్వము నెరిగిన సర్వోన్నతుడా సమస్తమునకు సర్వేశ్వరుడా సర్వశక్తిగల సంపన్నుడా సర్వమంతటికి ఆధారుడా సర్వశక్తిగల సంపన్నుడా సర్వమంతటికి ఆధారుడా నా ముందు నీవుండగా నీ వెనుకే నే నడుతును నీ తోడు నాకుండగా గొప్ప కార్యాలు నే చేతును నా ముందు నీవుండగా నీ వెనుకే నే నడుతును తోడు నాకుండగా గొప్ప కార్యాలు నే చేతును నాధిపతివైన యేసు నీ వైపే నేను చూచుచు నిన్నే నేను తలంచుచు నీ నామస్మరణే చేయుచు ఓపికతో పరిగెత్తేదన్ నా పరుగు కడముట్టించేదన్ సేనాధిపతివైన యేసు అంతము లేని అమరనాథుడా అద్వితీయమైన దైవ కుమారుడ అంతము లేని అమరనాథుడా అద్వితీయమైన దైవ కుమారుడ అద్భుతాలు ఎన్నో చేసేవాడ అందరికీ పైనున్నవాడ అద్భుతాలు ఎన్నో చేసినవాడ అందరికీ పైనున్నవాడ నా పక్షం నీవుండగా లోకాన్ని జయించెదను నాలోనే నీవుండగా శరీర కార్యాలు చంపేదన్ నా పక్షం నీవుండగా లోకాన్ని జయించెదను నాలోనే నీవుండగా శరీర కార్యాలు నే చంపేదన్ నాధిపతివైన యేసు నీ వైపే నేను చూచుచు నిన్నే నేను తలంచుచు నీ నామస్మరణే చేయుచు ఓపికతో పరిగెత్తేదన్ నా పరుగు కడముట్టించేదన్
సేనాధిపతివైన యేసు. జగత్తునంత నిర్మించిన వాడ, జగముల నేలే శ్రీయేసుడా. జగత్తునంత నిర్మించిన వాడ, జగముల నేలే శ్రీయేసుడా. గంటలు మ్రోగించిన వాడ, లోకాన్ని జయించిన జయశీలుడా. జయ గంటలు మ్రోగించిన వాడ, లోకాన్ని జయించిన జయశీలుడా. నన్ను నీవు నిలువబెట్టగా, దేనికి దిగులు పడను. నా నీవుండగా ఎవ్వరికి భయపడను. నీవు నిలువబెట్టగా, దేనికి దిగులు పడను. నా నీవుండగా ఎవ్వరికి భయపడను. అధిపతివైన యేసు, నీ వైపే నేను చూచుచు. సేనాధిపతివైన యేసు, నీ వైపే నేను చూచుచు. నిన్నే నేను తలంచుచు, నీ నామస్మరణే చేయుచు. నిన్నే నేను తలంచుచు, నీ నామస్మరణే చేయుచు. ఓపికతో పరిగెత్తెదన్, నా పరుగు కడముట్టించేదన్. ఓపికతో పరిగెత్తెదన్, నా పరుగు కడముట్టించేదన్. ఓపికతో అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. పరుగు కడముట్టించేదన్. ఓపికతో పరిగెత్తెదన్, నా పరుగు కడముట్టించేదన్. సేనాధిపతివైన యేసు, అందరూ మన సేనాధిపతి అయిన యేసుకి అందరము చప్పట్లతో కనపరుద్దాం. సేనాధిపతివైన యేసు, సేనాధిపతివైన యేసు, నీ వైపే మేము చూడడానికి ప్రభువా, మా కళ్ళు నీ వైపుకే తిప్పండి. మా కళ్ళల్లో నీ రూపమే పెట్టండి. మా ఎద నిండా నువ్వే ఉండాలి యేసయ్యా. నీకే ఘనత, మహిమ, ప్రభావములు అందరూ చప్పట్లతో దేవుడికి చెల్లిందాం. ఘనత, మహిమ, ప్రభావములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు మా ద్వారా మీకే కలగాలిగాక. మీకే మా ప్రణుతులు, నమస్కారాలు, వందనాలు మా ద్వారా నిత్యము మీకు కలగాలిగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పరిశుద్ధ నామానికి శాశ్వతంగా మా ద్వారా అనంత మహిమ మీకు కలగాలిగాక. మహాక్షమంతా ఎల్లప్పుడూ మా ద్వారా మీకే కలగాలిగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోరి కబదర రసికుడ మతల కదరవా
తండ్రి, దీనుల వైపు నీ కన్నులుంచినందుకు స్తోత్రాలు. మా మొరల వైపు నీ చెవులుంచినందుకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి మీ చేయి చాపి ఉంచినందుకు స్తోత్రాలు. మీ రక్షణ ప్రతిరోజు మాకు శిరస్త్రాణంగా పెట్టండి. లోరి కాబదరల కటబరసి కూడా మందలరబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లోరి కాబదరబా. ఆధిపత్యమంతా నీకే, ఈ రాష్ట్రమంతటి నుండి నీకే ఆధిపత్యం కలగాలి గాక. ఇండియా అంతటి నుండి ఆధిపత్యం మీకే కలగాలి గాక. రోరి బాగాలరాది ఓ ప్రైషాకట పకతలరబా. రోదరాల బరబబకరబరసి కుడదలరబా. లోరి మాందరవిరే అబ్బా. తండ్రి, మమ్మల్ని నువ్వు ప్రేమించావు, ప్రేమిస్తూనే ఉన్నావు. నీ శాశ్వతమైన ప్రేమకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మీ అద్వితీయ కుమారుణ్ణి మా నిత్య జీవం కోసం అనుగ్రహించినందుకు తండ్రి, మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. మా పాపాలను ఒప్పింపజేసి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి నీ ఆత్మనే మా మీద కుమరించినందుకు తండ్రి, మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. మా త్రోవకు వెలుగుగా, మా పాదాలకు దీపంగా మీ పరిశుద్ధ లేఖనములు మాకు అనుగ్రహించినందుకు మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తండ్రి. లోరి కబాదరబా ఓ రప్పకరదరవలరసి. లేఖనములలో మా కొరకు రాయించిన అమూల్యములైన అత్యధికములైన మీ వాగ్దానములన్నిటి కొరకు మీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మీ దేవదూతలను మాకు పరిచారకులుగా పెట్టినందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ఓరికా బదరలరాబా. మీ రాజ్యవ్యాప్తి కొరకు, మీ నామ ప్రకటన కొరకు మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 చేతులు ఊపుతూ ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరము చేతులు జోడించుకుందాం. పరమా తండ్రి స్తుతి స్తోత్రం. యేసు ప్రభువా స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్ముడా స్తుతి స్తోత్రం. మీకే మహిమా, మీకే ఘనత. తండ్రి, నన్ను మరుగుపరచండి. ప్రత్యక్షంగా మీరే అందరికీ కనిపించండి. రబ్బుని, మా మంచి బోధకుడా, మీ స్వరము వినాలని అందరూ వేచి ఉన్నారు తండ్రి. అందరితో మాట్లాడండి. మీ వాక్యాలు వినటానికి అందరికీ చెవులు తెరవండి. మీ వాక్యాల్ని గ్రహించటానికి అందరికీ మనసులు తెరవండి. మీ వాక్యాల్ని అనుసరించి నడవటానికి
అందరికీ హృదయాలు తెరవండి. మీ వాక్యంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి మా కళ్ళు కూడా తెరవండి. మీ వాక్యం ఒక ఉతకములాగా, హిమములాగా మా అంతరంగాల్లో కుమ్మరించండి. మమ్మల్ని మీలో బహుగా ఫలింపచేయండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. యేసు ప్రభు వారి యొక్క అడుగు జాడలలో మనము నడుచుకోవాలని ఆది అపోస్తులుడైన పౌలు మహాశయుడు చెప్తున్నాడు, పేతురు మహాశయుడు చెప్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. పేతురు మహాశయుడు చెప్పుచున్న ఒక అమూల్యమైన మాట ఇది. Bro, this is crazy. Shop amazing. మనము యేసుక్రీస్తు Shop on Adia. అడుగు జాడలయందే Crazy. నడుచుకోవాలి. Shop ప్రియులారా, amazing. యేసు ప్రభువారికి బాప్తిస్మం అవసరం లేదు. బాప్తిస్మం అనేది నడుచుకోవాలి, పాపాన్ని కడుక్కునేది బహిరంగంగా. ప్రియులారా, యేసు బహిరంగంగా పాపాన్ని కడుక్కునేది. బాప్తిస్మం అనేది నడుచుకోవాలి, పాపాన్ని అనే పాస్టర్ గారు పౌలు గారికి చెప్పారు, నువ్వు దేవుడు స్వరం విన్నావు, దేవుడు వెలుగు కూడా చూసావు, కాబట్టి నువ్వు ఇంకా తడువు చేయకూడదు. లేచి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకోవాలని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనంలో నువ్వు లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాల్ని కడిగేసుకోవాలి అని చెప్పారు. ఇంకా దేవుడు వెలుగు చూసావు కదా దమస్కు గేట్ దగ్గర, ఆయన స్వరం విన్నావు కదా అక్కడ, ఇంకెందుకు తడువు చేయటం? ప్రార్థన చేసి బాప్తిసం ద్వారా బహిరంగంగా పాపం కడుక్కోవడం. మారు మనసు పొంది పశ్చాత్తాపడినప్పుడు మన అంతరంగంలో శుద్ధి అవుతాం. యేసు రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మారు మనసు పొందినప్పుడు మనసు దేవుడి వైపుకి తిప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు, ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు యేసు రక్తం మన అంతరంగంలో చిత్తశుద్ధి చేస్తుంది. మనకున్న మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుందని హెబ్రీ పత్రిక 9:14 ఉంది. సేవకులమైన మనకి ఇవన్నీ విషయాలు తెలియాలి. మారు మనసు లేకుండా అందుకే బాప్తిసం ఇవ్వకూడదు. చిత్తశుద్ధి ముందు జరగాలి, తర్వాత బహిరంగంగా బాప్తిసం తీసుకుని పాపం కడుక్కోవాలి. అందుకే మారు మనసు లేని వాళ్ళకి బాప్తిసం ఇవ్వకూడదు. మారు మనసు పొందినప్పుడు మనసు దేవుడి వైపుకి తిప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు
ఆ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మనకి లోపల చిత్తశుద్ధి జరుగుతుంది. మన మనస్సాక్షిని యేసు రక్తం ఎక్కువగా శుద్ధి చేసేస్తుందటండి. ఆ ఎబ్రీ పత్రిక 9:14 ఉంది చూడండి. నిత్యుడకు తండ్రి నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని, లేకపోతే మీ అనే దగ్గర 3 అంకేసి కింద రాశారు. మీకే కాదు, నాకు కూడా మన మనస్సాక్షి. నా మనస్సాక్షిని ఏంటి, మీ మనస్సాక్షి అండి. మన అందరి మనస్సాక్షిని నిర్జీవమైన క్రియలన్నీ విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి ఆ యేసు రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేస్తుందట. తర్వాత బహిరంగంగా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనేది చిలకరించి తీసుకునేది కాదు, లేకపోతే జెండా కింద దూరి తీసుకునేది కాదు. ఈ చిలకరించే బాప్తీసం RCM వాళ్ళు ఇస్తారు. ఈ జెండా కింద దూరడం అనేదేమో రక్షణ సైన్యం వాళ్ళు ఇస్తారు. అది బాప్తీసం కాదు. బాప్తీసం లోదరిన వాళ్ళకి కూడా వాళ్ళ చిన్న వయసులో చిన్న బేసిన్లో కడిగిస్తారు. అలాగ కూడా కాదు. పూర్తిగా బాప్తిజం అంటే బాప్టిజో అనే ఒక గ్రీకు పదాన్ని తర్జుమా చేశారు. బాప్తిజం అని ముంచటం, నీటిలో ముంచేయాలంటే ఆ పాత వ్యక్తిని పాతి పెట్టేసినట్లు, మరలా ముంచిన వ్యక్తిని పైకి తీయాలి. అప్పుడు కొత్త వ్యక్తిగా బయటికి తీస్తున్నట్టు. అందుకనే యేసు ప్రభువు వారు అన్నారు, ఆత్మ మూలంగా నీటి మూలంగా కూడా నువ్వు తిరిగి జన్మించాలని. లోపల శుద్ధి అవ్వాలి, బహిరంగంగా కూడా శుద్ధి అవ్వాలి అని నికోదేముతో చెప్పారు. నీటి మూలంగా ఆత్మ మూలంగా మనము జన్మించాలి. ప్రైజ్ లార్డ్ అని చెప్పారు నికోదేముతో. యోహాను సువార్తలు 3వ అధ్యాయంలో నీటి మూలంగా ఆత్మ మూలంగా. ఆత్మలోనూ శుద్ధి అవ్వాలి, బహిరంగంగా నీటిలో కూడా శుద్ధి అవ్వాలి. ఈ బాప్తీసం గురించి ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నారు. ఆయన ఎందుకు తీసుకున్నారు? అందుకే బాప్తీసాలు ఇచ్చే యోహాను చాలా భయపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నీతి యావత్తు ఇలాగ జరగాలి అంటే అందరూ ఇది చెయ్యాలి అంటే ముందు నేను చేయాలి అని యేసు ప్రభు మాదిరి నుంచి వెళ్ళిపోయారండి. మనకి యేసు ప్రభువే గొప్ప మాదిరి. మనం ఎవరి వైపు చూడకూడదు, యేసు వైపే చూడాలి. చూడండి, యేసు వైపు మనం ఎలా చూడగలం? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఇలా ఎత్తి పట్టుకోండి ఒక్కసారి. ప్రైజ్ లార్డ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను, వాక్యము కూడా దేవుడు. వాక్యమైన దేవుడు, వాక్యస్వరూపి యేసు ప్రభు. ఈ వాక్యం వైపు చూస్తే నువ్వెవరి వైపు చూస్తున్నట్లు చెప్పండి? యేసు వైపు చూస్తున్నట్లు. యేసు వైపు చూడడం అంటే వాక్యం వైపే చూడాలి. ఇక ఏ మనుషుడి వైపు చూడకూడదండి, ఏ మనిషి వైపు చూడకూడదు. పూర్తిగా యేసు వైపే చూడాలి, అంటే వాక్యం వైపు చూడాలి. వాక్యములో దేవుడు యొక్క చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. యేసు ప్రభు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి యందు కూడా నీ చిత్తమే నెరవేరాలి గాక అని మనం ప్రార్థన చేయాలటండి. దేవుడు చిత్తం భూమి మీద మనుషులు జరిగించటం లేదు. ఎవరు స్వచిత్తాన్ని వాళ్ళు చేసేస్తున్నారు, ఎవరు స్వబుద్ధిని వాళ్ళు అనుసరిస్తున్నారు, ఎవరు స్వనీతిని వాళ్ళు అనుసరిస్తున్నారు. వాళ్ళ మనసుకి ఎలా తోస్తే అలా నడిచేస్తున్నారు మనుషులంతా.
మనము దేవుడి జ్ఞానం లేనప్పుడు, దేవుడి దగ్గరికి రానప్పుడు, దేవుడి సేవ చేయక మునుపు అప్పుడు మన ఇష్టం చేసేసాం. ఇప్పుడు మనము దేవుడిని నమ్మడమే కాదు, దేవుడికి సేవ చేస్తున్నాం. పూర్తిగా ఆయన చిత్తం చేయాలటండి. ఆయన చిత్తం చేయాలంటే మనం ఏం చేయాలో రోమాపత్రికలో పౌలు మహాశయుడు చెప్పాడు 12:2లో, మీరు లోక మర్యాదలను అస్సలు అనుసరించకూడదు. లోక మర్యాదలను అనుసరించకూడదు. దేవుడు చిత్తం ఉత్తమమైనది. దేవుడి చిత్తం అది దేవుడికి అనుకూలమైనది. దేవుడి చిత్తం సంపూర్ణమైనది. దేవుడు సంపూర్ణుడు కనుక ఆయన చిత్తం అంతా చేస్తే అది సంపూర్ణంగా మనము దేవుళ్ళో ఉంటున్నట్టే. ఆ ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుడి చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవడం, వినటం ఒకటే చేయకూడదు. దేవుడు వాక్యాన్ని చదవటం, వినటం ఒకటే చేయకూడదు. పరీక్షించాలి. ప్రతి వాక్యాన్ని పరీక్షించాలి. పరీక్షించి దేవుడి చిత్తం తెలుసుకోవాలి. దేవుడి వాక్యాన్ని చదవాలి. చదివినవన్నీ అర్థమవ్వు, వినాలి. నెలకొకసారి సేవకులు కూడా వినాలి. ఎప్పుడు చెప్పడం వచ్చేసిందని చెప్పి వినడం మానేయకూడదండి. మనకెంత చెప్పడం వచ్చినా ఇంకా మనకి తెలియనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకే వినడం చేయాలి, చదవాలి, వినాలి. మూడోది ఏంటంటే ప్రతి వాక్యాన్ని పరీక్షించాలి. అందులో దేవుడి చిత్తం ఏంటనేది పరీక్షించి తెలుసుకోవాలి. ఆ పరీక్షించి తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ధ్యానం చేయాలి. తర్వాత మనం కంఠస్థ కూడా చేయాలి. వాక్యాలంటే అన్నీ తీసి చదివిస్తే చాలా టైం అయిపోతుంది. రిఫరెన్సులు చెప్పి నోటితో చెప్పేసేలాగా ప్రతి వాక్యాలు కంఠస్థ చేసేయాలి. అందులో పాస్టర్ గారులు కదా, మనం సేవకులం కదా, చాలా వాక్యాలు కంఠస్థ చేసుకోవాలి. ఆ రిఫరెన్సే చెప్పాలి. వాళ్ళు రాసుకుంటారు, తర్వాత చదువుకుంటారు. నువ్వు కంఠస్థ కూడా చేయాలి. ఆరోది ఆ వాక్యాన్ని నువ్వు ముందు గాయకొనాలి. నువ్వు గాయకొనకుండా వాక్యాన్ని ఎప్పుడు చెప్పలేవు ధైర్యంగా. నువ్వు సినిమా చూస్తున్నావు అనుకోండి, విశ్వాసులకు సినిమా చూడకూడదని వాదు చేయలేవు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకోండి, విశ్వాసులకు నువ్వు అబద్ధం ఆడవద్దని ధైర్యంగా మాట చెప్పలేవు. నువ్వు దొంగలిస్తున్నావు అనుకోండి, విశ్వాసులకి దొంగలిచ్చొద్దని నువ్వు అస్సలు ధైర్యంగా చెప్పలేవు. కాబట్టి నువ్వు ముందు గాయకొనాలి, చదవాలి, వినాలి, పరీక్షించాలి, ధ్యానించాలి, కంఠస్థ చేయాలి. తర్వాత నువ్వు గాయకొనాలి. చివరిగా ఏడోది అప్పుడే అందరికీ బోధించాలి. దేవుడి చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకోవాలి. ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. అప్పుడు దేవుడి చిత్తం మనం గ్రహించగలుగుతాం. ఆ చిత్తాన్ని మనము చేసినప్పుడండి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు చిత్తం చేయకపోతే దేవుడు దుఃఖపడతాడని బైబిల్ చెప్తుంది. సౌలు దేవుడు చెప్పింది చేయనందుకటండి సమూయేలు దగ్గరికి వెళ్ళి దేవుడు దుఃఖపడుతున్నాడట, పశ్చాత్తాపడుతున్నాడట. ఎందుకు సౌలుని రాజుగా చేశానని. అందుకే సమూయేలు అంత రోషంగా మాట్లాడవలసి వచ్చింది సౌలుతో. నువ్వు ఆజ్ఞను గాయకొనటం లేదు, దేవుడు మాట వినటం లేదు, నువ్వు ఒక మూర్ఖత్వాన్ని అగపరుస్తున్నావు అని అంత ఖండించి మాట్లాడవలసి వచ్చింది. యేసు ప్రభువారిని గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను.
తండ్రి చిత్తానికి ఎంత విధేయత చూపించాడో యేసు ప్రభు. సిలువ మరణానికి కూడా విధేయత చూపించేశాడటండి. ఇంకా